నాయకుడు అంటే ప్రజల పక్షాన ఉండి వాళ్ళ కష్టం తీర్చేవాడు అని అర్థం. అయితే ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం రాజకీయ నాయకుడు అనే పదానికి అర్థాన్నే మార్చిస్తున్నారు. రాజకీయం అంటే రౌడీయిజం అన్నట్టుగా తయారు చేస్తున్నారు. కేవలం వారి మీద ఉన్న క్రిమినల్ కేసుల నుంచి బయటపడటానికే రాజకీయాన్ని ఉపయోగించుకుంటున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. గతంలో ఒకరో ఇద్దరో మాత్రమే ఈ విధంగా ప్రవర్తించేవారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారందరూ కూడా ఏదో ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అసలు క్రిమినల్ కాకుంటే పొలిటీషియనే కాడు అన్న రేంజ్లో వారి నేర చరిత్ర ఉంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలోని దాదాపు సగం మంది మంత్రులు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులలో హత్య, కిడ్నాప్ మరియు మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన నేరాలు కూడా ఉన్నాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు కేంద్ర కేబినెట్లోని మంత్రులు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. ఈ నివేదిక మంత్రుల ఆర్థిక ఆస్తులను కూడా వెల్లడించింది. ఇందులో సగటు ఆస్తుల విలువ కోట్లలోనే ఉంది. పోల్ రైట్స్ బాడీ అయిన ADR విశ్లేషణ ప్రకారం దేశంలోని మంత్రుల్లో దాదాపు 47% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 174 మంది మంత్రులు తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. దేశంలో అత్యధికంగా చంద్రబాబు మంత్రివర్గంలోనే నేర చరిత్ర ఉన్న నాయకులు ఉన్నట్లుగా ADR నివేదికలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో 96% మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా ఆ నివేదికలో పేర్కొంది. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై 19 క్రిమినల్ కేసులు, మంత్రి లోకేష్ పై 17 కేసులు ఉన్నట్లుగా తెలిపింది. టీడీపీ మంత్రుల్లో అత్యధికంగా 96% అంటే 23 మందిలో 22 మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. వీరిలో 13 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఇక అత్యధిక బిలియనీర్ మంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది అని ADR పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 25 మంది మంత్రులు ఉండగా అందులో 6 బిలియనీర్లు. వీరిలో 5 తెలుగుదేశం పార్టీకి చెందినవారు, 1 జనసేన పార్టీకి చెందినవారు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అని 5,705 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి అని తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి 931 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా ధనవంతులైన మంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నారాయణ, నారా లోకేష్, తెలంగాణకు చెందిన గడ్డం వివేకానంద్ మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నట్టుగా నివేదికలో పేర్కొంది. ADR నివేదిక నేర చరిత్ర ఉన్న నెంబర్ 1 కేబినెట్ చంద్రబాబుదే అని చెబుతుంది. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టులపై సీరియస్ అవుతున్న ఏపీ సర్కార్ మరి ADR మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నివేదికను పూర్తి ఆధారాలతోనే ADR రూపుదిద్దింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశాలపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. మరి ఇది ఆచరణలో సాధ్యమవుతుందా? ఒకవేళ ఈ విషయాలపై ప్రభుత్వం కోర్టును ఆశ్రయిస్తే ఆ కేసు నిలబడుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో పలువురు విశ్లేషకులు ఏపీ ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తున్నారు. YNR, సాయి, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి కొంతమంది విశ్లేషకులు ప్రభుత్వ తీరును గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. వీరందరినీ కూడా ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేయబోతుందా? గత ప్రభుత్వ పాలనలో నోరు తెరిస్తే కేసులు పెడుతున్నారు అన్న చంద్రబాబు తన వరకు వచ్చేసరికి మాత్రం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి అనే ఆలోచన చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనే ఆలోచన కూడా ప్రజల్లో కలుగుతుంది.